మెయిన్ మెట్రోకి సంబంధించి ఎక్స్పాన్షన్ జరగబోతుందని చెప్పేసి గత ప్రభుత్వం కూడా చెప్పింది. ఇటువైపు వచ్చేసేసి పటాన్ చెరువు వరకు ఎక్స్పాన్షన్ జరుగుతుంది, అటు పక్క వచ్చేసి షాద్ నగర్, నెక్స్ట్ ఎయిర్పోర్ట్ వరకు ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ యొక్క అలైన్మెంట్కి సంబంధించి, మెట్రో అలైన్మెంట్కి సంబంధించి రూట్ చేంజ్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. సో ఇదేంటి, మెట్రో చేంజ్ అయితే రూటు ఆ పరిస్థితులు ఎలా ఇంపాక్ట్ అవుతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రాయదుర్గం నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు టెండర్ల దశలో ఉంటే ఈ మెట్రో అలైన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్గా రాయదుర్గం నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు ఏదైతే మెట్రో అలైన్మెంట్ ఉందో ఇది టెండర్ల దశలో ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని స్టాప్ చేయడం జరిగింది. బికాస్ ఆఫ్ ఎందుకనంటే మనకి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అండ్ మంచి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంది. వితౌట్ ట్రాఫిక్ జామ్ మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. అండ్ ఆల్సో ఆ ఏరియా మొత్తం 111 జీవో ఉంది దాని పక్కన. రెసిడెన్షియల్గా పెద్దగా హౌజెస్ అవన్నీ ఏమీ లేవు. సో అలాంటప్పుడు అక్కడ ఇప్పుడు మెట్రోకి ప్యారలల్గా అంత ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ మెట్రో ఇచ్చేదానికంటే ఓల్డ్ సిటీ నుంచి మనకి చాలా ట్రాఫిక్ ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా జనాలు కూడా చాలామంది ఎక్కువ మంది ఉన్నారు. సో ఎక్కడైతే ఉపయోగం ఉంటుందో అక్కడ మెట్రో ఉండాలి అన్న కాన్సెప్ట్లో వీళ్ళు తీసుకురావటం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే ఈ మెట్రో అలైన్మెంట్ వల్ల అంటే ఈ క్యాన్సిల్ అవ్వటం వల్ల నష్టం అనేది ఏం లేదండి. ఎవరు వాటిని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ పెద్దగా ఏం చేయలేదు. అండ్ చేసినా కూడా ఆ ఏరియాస్ ఏదైతే శంషాబాద్ కానీ మన నార్సింగి కానీ ఆ ఏరియాస్, ఆ మెట్రో అలైన్మెంట్ ఆ ఏరియా మొత్తం కూడా చాలా ఆర్గానిక్గా గ్రోత్ అవుతుంది. అది బై డిఫాల్ట్ గ్రోత్ అవుతుంది. ఆ మెట్రో వస్తేనే ఇంకా బాగా డెవలప్ అవుతుంది అన్న కాన్సెప్ట్ ఏం లేదు ఆ ఏరియాకి. బికాస్ ఆఫ్ ఎందుకంటే వెరీ నియర్ టు ఐటీ. ఇప్పుడు శంషాబాద్ వరకు కూడా విత్ ఇన్ 15 minutesలో ఐటీ రీచ్ అయిపోతాం బై రోడ్డు. సో అలాంటప్పుడు దానివల్ల పెద్ద నష్టమేం లేదు. అండ్ ఆల్సో కాంగ్రెస్ ప్రభుత్వం అండ్ ఇంకొక అనౌన్స్మెంట్ చేసింది, మీరు విన్నారో లేదో, ఎంటైర్ ఓఆర్ఆర్ చుట్టూ కూడా మెట్రో కనెక్టివిటీ ఉండాలని చెప్పేసి. సో ఎంటైర్ ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో వచ్చేసిందంటే ఇది కూడా కవర్ అయిపోతుంది కదా. సో కవర్ అయిపోయినట్టు అది. దాని గురించి పెద్ద బాధ చెందాల్సిన అవసరం ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే 111 జీవో నుంచి చాలా సస్పెన్స్ కొనసాగుతుంది. గత ప్రభుత్వం ఏంటంటే అసలు పూర్తిగా 111 జీవోని ఎత్తేస్తున్నామని చెప్పేసి చెప్పింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మళ్ళీ 111 జీవోని తీసుకురావాలని చెప్పేసి ఒక ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఏంటి, ఎప్పుడు ఎందుకు ఎత్తేసారు, ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు? వీటి రెండు ఇంపాక్ట్ ఎలా ఉంటాయి రియల్ ఎస్టేట్ మీద? అంటే గత ప్రభుత్వం ఏం చేశారంటే ఐటీకి దగ్గరగా 132,000 ఎకరాలు అనేది చాలా అంటే వేస్టేజ్ అవుతుంది. అండ్ ఇంకో కొత్త సిటీ డెవలప్ చేయొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చాలా బాగా చేయొచ్చు, అండ్ రెసిడెన్షియల్ గ్రోత్ చేయొచ్చు, కొన్ని ఐటీ కంపెనీలు తీసుకురావచ్చు అని చెప్పేసి. అండ్ ఆల్సో మనకి వాటర్ ప్రాబ్లం కూడా లేదు. ఇప్పుడు సో మెనీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాటర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఆ వాటర్ యూసేజ్ కూడా లేదు. సో అందుకని చెప్పేసి 111 జీవో ఎత్తేస్తున్నామని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేసి జీవో నెంబర్ 69 తీసుకొచ్చి అండ్ దాన్ని ఎంటైర్ 132,000 ఎకరాలు కూడా తీసుకెళ్లి హెచ్ఎండిఏ వాళ్ళకి అప్పగించడం జరిగింది. కంప్లీట్ ఏదైతే జోన్స్ అవన్నీ కూడా డివైడ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డివైడ్ చేసి ఇవ్వటం జరిగింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీ డోంట్ నీడ్ అని చెప్పేసి ఆ 111 జీవో ఏదైతే హెచ్ఎండిఏ వాళ్ళకి అప్పచెప్పారో జీవో నెంబర్ 69 రద్దు చేసేసి 111 జీవో యాజ్ యూజువల్గా పాత యాక్ట్ ఏదైతే ఉందో అదే యాక్ట్ ప్రకారం 10% కన్స్ట్రక్షన్ చేయాలి అండ్ రిమైనింగ్ అంతా కూడా ఫ్రీగా వదిలేయాలి. ఆ కాన్సెప్ట్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది దాన్ని స్టాప్ చేయటం జరిగింది. అండ్ ఇంకొక డిసిషన్ తీసుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే, మనకి మూసీ రివర్ ఉంది కదండి, మూసీ రివర్ని ఒక టూరిజం ప్లేస్ లాగా డెవలప్ చేయాలన్న కాన్సెప్ట్ రేవంత్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. దానికి మూసీ రివర్కి ఇటువైపు అటువైపు రెండు వైపులా రోడ్స్, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంతా డెవలప్ చేసి అండ్ దాన్ని బ్యూటిఫికేషన్ చేసేసి మంచి పార్క్స్ కానీ రిమైనింగ్ అట్రాక్టివ్గా దాన్ని డెవలప్ చేసి ఫారినర్ టూరిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఫారినర్ టూరిస్ట్ కావచ్చు, మిగతా ఇతర ఎవరున్నారో వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయాలన్న ఉద్దేశంతో మూసీ రివర్ మీద కూడా కొంతవరకు చాలా బాగా కాన్సన్ట్రేట్ చేసే అవకాశాలు అయితే చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఓకే. సో ఇంకోటి ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్. ఈ రీజనల్ రింగ్ రోడ్ కూడా అది గత ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా యాక్షన్ ప్లాన్లో పెట్టారు రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి. ఓఆర్ఆర్ ఆల్రెడీ కొంత సక్సెస్ అయింది. దానివల్ల ఇప్పుడు ట్రాఫిక్ పరంగా కానివ్వండి, డెవలప్మెంట్ పరంగా కానివ్వండి, ఓఆర్ఆర్ సక్సెస్ అయింది. ఈ రీజనల్ రింగ్ రోడ్ రావడం వల్ల ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది అంటారు? రీజనల్ రింగ్ రోడ్ అనేది దేశంలోనే బిగ్గెస్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో బిగ్గెస్ట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇది.
17,000 crore బడ్జెట్తో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ ఇది. ఎంటైర్ అంటే దేశంలో ఏ సిటీకి లేదు, అంటే ఒక ఎంటైర్ ఒక అవుటర్ రింగ్ రోడ్ ఉండి దాని చుట్టూ మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఏ సిటీకి కూడా లేదు ఇప్పటివరకు. అదొక బిగ్గెస్ట్ ప్రాజెక్టు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఇంకా స్పీడప్ చేశారు. యాక్చువల్గా టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికలకి ముందు ఒక 300 crores రిలీజ్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 300 crores రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ జనవరిలో టెండర్స్ అందరిని పిలిచి టెండర్స్ వేయటం జరుగుతుంది. అండ్ ఏదైతే నార్త్ కారిడార్ ఉందో నార్త్ కారిడార్ అంతా కూడా కంప్లీట్ చేశారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ల్యాండ్ పూలింగ్ నార్త్ కారిడార్లో 80% దాకా కంప్లీట్ అయిపోయింది. సౌత్ కారిడార్లో ఈ అలైన్మెంట్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో రీజనల్ రింగ్ రోడ్ మీద చాలా ఫోకస్డ్గా ముందుకెళ్తున్నారు. అండ్ ఇది ఒక శుభవార్త కూడా ఇన్వెస్టర్లకి, చాలా మంచి శుభవార్త. ఎందుకంటే మనము గతంలో చూసాము అవుటర్ రింగ్ రోడ్ రాకముందు ఆ ఏరియాస్ ఎలా ఉన్నాయి, అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్క ఎగ్జిట్ దగ్గర ఎంత బాగా రెసిడెన్షియల్గా గ్రోత్ అవుతున్నాయి చూస్తున్నాం మనం. తుక్కుగూడ ఎగ్జిట్ ఎంత బాగా డెవలప్ అయింది, శంషాబాద్ ఎగ్జిట్ ఎంత బాగా డెవలప్ అయింది. అండ్ ప్రతి ఒక్క ఎగ్జిట్ నార్త్లో కానీ సౌత్లో కానీ ఈస్ట్లో కానీ అంతా విల్లాస్ కానీ రెసిడెన్షియల్గా ప్రాజెక్ట్స్ అన్నీ వస్తున్నాయి. సో సేమ్ సినారియో నెక్స్ట్ ఏవైతే అంటే హైదరాబాద్ చుట్టూరా టౌన్స్ ఏవైతే ఉన్నాయో ఈ టౌన్స్ అంటే లైక్ షాద్ నగర్ ఉంది, చేవెళ్ళ ఉంది, సంగారెడ్డి ఉంది, తూఫ్రాన్ ఉంది, గజ్వేల్ ఉంది, చౌటుప్పల్ ఉంది, ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత మాల్ ఉంది, ఆమన్గల్ ఉంది. ఇలా అంటే సిటీకి హైదరాబాద్ సిటీకి నియర్ బై ఉన్న టౌన్స్ అన్నిటిని కూడా అనుసంధానం చేస్తూ ఈ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ వస్తుంది. కాబట్టి ఈ సిటీస్ అన్ని చాలా బాగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సిటీస్ బేస్ చేసుకొని కూడా ఇన్వెస్టర్లు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకు కూడా అద్భుతమైన రిటర్న్స్ వచ్చే అవకాశాలు అయితే 100% ఉన్నాయి.